ఈ ఫ్రెష్ గ్రేప్స్. హాయ్ ఎవరివన్, ఈ రోజు మన దగ్గర ఉండే వైన్ యార్డ్ పోతున్నాము. మనతో పాటు శ్రవణ్ ప్రో ఫ్యామిలీ ఉంది. వీడే మన కొత్త ఫస్ట్ వైన్ యార్డ్ గురించి చెప్పండి, నాకు ఏం తెలియదు, ఎట్లుంటది? వైన్ యార్డ్ లో వైన్ తయారు చేస్తారు. ఓకే, వైన్ ఎలా చేస్తారనే ప్రాసెస్ అక్కడ చూపిస్తారు. మేము వెళ్తున్న వైన్ యార్డ్ లారీది ఉందా? ప్రస్తుతం మనం మెక్సికోలోని కెర్తారో రాష్ట్రంలో ఉన్న అందమైన లా రెదొండా వైన్స్ దగ్గర ఉన్నాం. 1970లో ప్రారంభమైన ఈ వైన్స్ రుచికరమైన మెక్సికన్ వైన్లు, విశాలమైన ద్రాక్ష తోటలు, అద్భుతమైన ప్రకృతి అందాలతో ఎంతో ప్రసిద్ధి చెందింది. మెక్సికోకు వస్తే ఈ ప్రదేశాన్ని తప్పకుండా ఒకసారి సందర్శించాలి. నిజంగా ఇది వైన్స్ ప్రేమికులకు ఒక స్వర్గం. అక్కడ హాయ్ చెప్పు. హాయ్, ఈరోజు మనం గ్రేప్స్ తోటకు వచ్చినాము. ఎన్ని గ్రేప్స్ ఉన్నాయి ఈడ చూడు మనకి. వావ్, చూడండి చాలా గ్రేప్స్ ఉన్నాయి, ఫ్రెష్ గ్రేప్స్. బాగుందా? సీడ్స్ ఉన్నాయి ఇందులో ఫుల్. ఎంత ఇది చూడు మీకు, మొత్తం ఇదంతా గ్రేప్స్ తోటనే. ఫుల్ ఈరోజు ఎంజాయ్. ఈరోజు ఫుల్ గ్రేప్స్ తిని వైన్ ప్రిపేర్ చేద్దాం ఈరోజు కదా. ఇంకా మనం లోపలికి వెళ్దాం. ఇది ఇక్కడ కాదు, వైన్ ప్రిపేర్ చేసేది అక్కడ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఈ లైన్ అంతా దానికోసమే, వైన్ ప్రిపేర్ చేసే వాళ్ళది. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను వైన్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో. చిన్న పాప ఉంది కదా, చిన్న పాప వైన్ ప్రిపేర్ చేస్తుంది. అదిగో ఇలా గ్రేప్స్ అన్ని వేసి ఇంకా తొక్కడమే. ఓన్లీ జూలై మంత్లో మాత్రమే పీపుల్ని లోపలికి అలౌ చేస్తారు. అలౌ చేసి ఇట్లా ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తారు, వైన్ ఎలా ప్రిపేర్ చేస్తారు తొక్కడము. మనం తొక్కిన వైన్ అంతా కలెక్ట్ చేసి ఇక్కడ వైన్ అమ్ముతారు. ఇదిగో అక్కడ మనం వైన్ తీసుకొని, ఇక్కడ చెట్ల కింద చైర్స్ ఉంటాయి, కొన్ని టేబుల్స్ ఉంటాయి, లేకపోతే ఎవరైనా ఏమైనా తెచ్చుకుంటే కూర్చొని మంచిగా వైన్ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. సో ఈ ఆపర్చునిటీ ఓన్లీ జూలై మంత్లో మాత్రమే. ఈరోజు మనం చేయబోయేది కూడా అదే. సో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం వైన్ యార్డ్ మొత్తం. వ్యూ ఏడలేదో ఆడ మనం పోయి నిలబడి వైన్ ప్రిపేర్ చేద్దాం. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇంకా మన టర్న్ వచ్చింది. ఇంకా మన 2 పాదాలతో అందులోకి దిగి కొద్దిసేపు తిరిగి, మనోడేమో బాహుబలి సినిమాలో శివగామి లాగా పుల్లలు ఏరుకుంటున్నాడు. ఇంకా అలా కొద్దిసేపు తిరిగి టైంపాస్ చేశా. సడన్గా వెదర్ అంతా చేంజ్ అయింది. ఒకేసారి ఫుల్గా జోరుగా వాన పడ్డది. ఆ వానలో నాకు బయట తిరగాలనిపించింది. ఇంకా బయట ఫుల్గా ఎంజాయ్ చేసిన. ఇంకా నార్మల్గా మెక్సికన్ కొంతమంది ఫ్రెండ్స్ అయితే వాళ్ళతో కొంచెం రన్నింగ్ రేస్ చేసాము. అంటే అందులో ఓడిపోయాను అనుకోండి, అది వేరే విషయం. అలా మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మాలో టైం అండ్ ఎనర్జీ 2 ఉన్నాయి. సో 20 కిలోమీటర్స్ పక్కనే ఉన్న పీనేదో బర్నల్కి వెళ్ళాము. దాని గురించి తెలుసుకోవాలంటే పార్ట్ 2 వరకు వెయిట్ చేయండి.